ज्ञाननाशाय ज्ञानदीपाय चात्मने सच्चिदानन्दबोधाय श्रीदत्ताय नमो नमः। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। భారతదేశంలో వేదాల పంట భూమి, అఖిల శాస్త్రాలకిది పుట్టినిల్లు, పెక్కు అవతారముల కన్న పెద్ద తల్లి, అన్ని దేశములకిది ఉపాధ్యాయుని కాదే అన్నారు. భరతమాత యొక్క గొప్పతనం, భరత భూమి యొక్క గొప్పతనం ఈరోజు మనం ఆ సంగతి మర్చిపోయి జీవిస్తున్నాం. అన్నిటికన్నా గొప్ప క్వాలిఫికేషన్ ఏమిటి అంటే మనందరికీ కూడా ఫ్రీగా వచ్చిన క్వాలిఫికేషన్. ఇంకేదైనా చదువుకుంటే క్వాలిఫికేషన్ డిగ్రీస్ వస్తాయి, కానీ జన్మతః మనందరికీ వచ్చింది నేను భారతీయుడు అని చెప్పుకోవడం గర్వించదగినటువంటి విషయం. ఆ భారతదేశంలో కూడా ఇంకొక డబల్ ధమాకా, సనాతన హిందూ ధర్మంలో పుట్టడం మరొక గొప్ప గర్వకారణం. ఇవి మనందరికీ జన్మతఃనే వచ్చాయి, కానీ వీటి యొక్క విలువ గొప్పతనము తెలియకపోవడం వలన ఈరోజు పాపం మన సోదరులు చాలామంది అన్య మతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అందులో కూడా దానికి కూడా పెద్ద ఇబ్బంది లేకపోతే లోపము అనేది మన దగ్గరే ఉంది అనేది కూడా ఒప్పుకోవలసినటువంటి విషయం. ఎందుచేత అంటే మనం ఎప్పుడు ఏమీ చెప్పమనుకోండి, మనం ఎప్పుడు ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటే ఎవరైతే చెప్తే అదే నిజం అనిపిస్తుంది. కనుక మన లోపాలను మనం సరి చేసుకునే ప్రయత్నంలో మనం చాలా ఇప్పుడు తీవ్రమైనటువంటి కృషి చెయ్యాలి. మన లోపాలు మనం సరి చేసుకోవాలి. ఎందుచేత అంటే మనకు ప్రాచీన ఋషులు అందించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి వ్యవస్థ దేవాలయ వ్యవస్థ. దేవాలయ వ్యవస్థ పెద్దవాళ్ళు చూడండి, మనకు చెప్పేవాళ్ళు దేవాలయం లేని గ్రామంలో నివసించకూడదు అని చెప్పేవారు. దేవాలయం ఉండి తీరాలి. ఎవరైనా కొంచెం సనాతన సంప్రదాయం కలిగినటువంటి వాళ్ళు ఏదైనా పని మీద కారణాంతరం వలన ఏదైనా గ్రామానికి వస్తే ఆ గ్రామంలో కనుక దేవాలయం లేకపోతే ఆ గ్రామంలో వాళ్ళు భోజనం కూడా చేసేవారు కనుక అక్కడ సమీపంలో ఏదైనా గ్రామంలో ఎక్కడైనా దేవాలయం ఉందో తెలుసుకొని వెళ్ళి మరీ భోజనం చేసేవారట. మంచినీళ్ళు కూడా తాగని పరిస్థితి కూడా ఉందట దేవాలయం లేని గ్రామంలో. మరి దేవాలయం ఉండాలి గ్రామంలో అన్నారు, ఉంది, సరిపోయిందా అంటే కాదు. గ్రామంలో ఉన్న దేవాలయాన్ని గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ప్రతినిత్యం దర్శించాలి అని చెప్పారు. దర్శించాలి అంటే కేవలం ఇలా వెళ్ళి అట్లా నమస్కారం చేసుకోవాలి, లేకపోతే దారిలోనే వెళ్ళిపోతూ నమస్కారాలు చేసి అలా కాదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొద్దిసేపు కూర్చోవాలి అని చెప్పారు. ఏం చేయాలి కూర్చొని అని అంటే అక్కడ తీసుకున్న ఫోటోలు స్టేటస్లో పెట్టుకోవాలి. మనం ఏదైనా ఒక పూజ చేసామన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేసామన్నా ముందు దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఫోటోల మీద, వీడియోల మీద ఉంటుంది. ఆ ఫోటోలు వీడియోలు ఇప్పుడు ఎంత అర్జెంటుగా అప్లోడ్ చేసేసామా, ఎంతమంది లైక్ చేశారా, భగవంతుడు అన్నా చూసినా చూడకపోయినా పర్వాలే. అందుకని మన ఫోటోల మీదే మన ధ్యాస దృష్టి అంతా ఉన్న తర్వాత ఇంకా మనం చేసేది ఏముందండి? ఏం పొందుతాం? దృష్టి ఎక్కడో ఫలితం అక్కడ వస్తుంది. కనుక దృష్టి ఎక్కడుంది? భగవంతుడి మీద లేదు. అంటే దేవాలయానికి రోజు వెళ్ళాలి, దేవాలయం లేని గ్రామంలో నివసించకూడదు, దేవాలయానికి వెళితే కొద్దిసేపు కూర్చోవాలి అని అంటే అర్థం ఏమిటి? మనం కూర్చోబెట్టడం మానేసాం. రాగానే ప్రసాదాలు లేకపోతే ఫుల్ మీల్స్ పెట్టి పంపించేస్తున్నాం. శుభ్రంగా తిని బ్రావం అంటాడు, చేయగడుకుంటాడు, అక్కడ శుభ్రంగా చెప్తూ ఉంటారు కదా, ఆ చెప్పేది వింటాడు. మనం ఏం చెప్పం కదా. మనం ఏం చేస్తామండి అంటే మనం చేసేది ప్రసాదాలు పంచడం. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మనం ప్రసాదాలకు పరిమితం అయ్యాము. ప్రసాదాలకు పరిమితం అయితే ఇదే పరిస్థితి కొనసాగితే ఏడాదికో లేకపోతే 2 సంవత్సరాలకో లేకపోతే దశాబ్ది ఉత్సవాలు, శతాబ్ది ఉత్సవాలు ఒక రోజు చేసుకుంటే మాత్రం మార్పు రాదు. మీరేమైనా అనుకోండి, ప్రతి దేవాలయంలో మార్పు రావాలి. కనుక నేను ఈ వేదిక నుంచి ఏం కోరుతున్నానంటే, మా యొక్క అభిప్రాయం ఏమిటంటే ప్రతి ఊరు తిరగాలి, ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాన్ని దర్శించాలి. ఆ దేవాలయంలో ఎవరైతే కొంచెం కార్యనిర్వహణ వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళు కూర్చోబెట్టాలి. ఆ దేవాలయంలో జరిగే విధి విధానాలలో మార్పులు రావాలి. కొద్దిసేపు కూర్చోమనడంలో అర్థం ఏమిటయ్యా అంటే కూర్చోబెట్టి ఆ వచ్చినటువంటి వాళ్ళకి కొంత సబ్జెక్ట్ అందించాలి అని అర్థం.
అంతేగాని పాపం ఊర్లో ఉన్న కబుర్లు ఏం తెలియట్లేదండి, గుడికి వెళ్తే కబుర్లు తెలుస్తాయని. చిచ్చి ఎంత దారుణంగా ఉంది. గుడికి వెళితే ఎవరి పెళ్లి కుదిరింది, ఎవరి అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ట్రాన్స్ఫర్ అయ్యింది, ఎక్కడ దొంగతనం జరిగింది, ఎక్కడ, దీనికోసం గుడికి వెళ్ళేది కూర్చోమన్నది కాదు. ఎందుచేత దేవాలయానికి వెళ్ళమన్నారు? ఎందుకు దేవాలయం ఉండాలి అని అంటే, ప్రతి గ్రామంలో బడి ఎందుకు ఉండాలండి? పిల్లలు చదువుకోవడానికి బడి ఉండాలి కదా. ఇది బడి. లౌకికమైన చదువులు చెప్పేటువంటి బడి ఎంత అవసరమో అంతకన్నా జీవిత విలువలు నేర్పే గుడి అంతకన్నా అవసరం. బడిలో లౌకికమైన పాఠాలు చెబుతారు, గుడిలో జీవిత విలువలు నేర్పాలి. గుడిలో జీవిత విలువలు నేర్పాలి. ఏ గుడిలో నేర్పుతున్నారో నాకు చెప్పండి. కనుక పక్కోళ్ళు విమర్శించొద్దు అంటాను నేను. ఆత్మ పరిశీలన చేసుకుందాం ఏమండి కదా. ముందు మన లోపాలు మనం సరి చేసుకొని మనం కరెక్ట్గా ఉన్న తర్వాత అప్పుడు ఊరికే పర విమర్శ చేసుకుంటూ కూర్చుంటే సమస్య అయితే పరిష్కారం కాదు. మన లోపాలు సరి చేసుకున్న తర్వాతనే ఏదైనా. అసలు మనం బలహీనంగా ఉండడం వల్ల ఎదుటివాడికి బలంగా రండి. మనం స్ట్రాంగ్గా ఉంటే ఎదుటివాడికి బలం ఎక్కడ ఉందమ్మా? మన బలహీనతే ఎదుటివారికి బలం. కనుక ఈరోజు మనం బలహీనంగా ఉన్నాం. అన్య మతస్థులు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మతం గురించి ఎంతో కొంత చెప్తారు. మనం ఏం చెప్తాం? అమ్మ చెప్పారు కదా, ఇప్పుడు మనకి ఎంతసేపు నువ్వు ఆ టెక్ చదవాలి, ఈ టెక్ చదవాలి, అంత ప్యాకేజీ రావాలి, ఇంత ప్యాకేజీ రావాలి, ఆఖరికి బతుకు లీకేజ్ అయిపోయినా పర్వాలేదు. బతుకు లీకేజ్ అయిపోతుంది, ఒక పక్క దేశం కూడా, ధర్మం కూడా, అన్ని లీకేజీలు అయిపోయినా పర్వాలేదు. నా కొడుకు నా కోడలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే చాలు, వాడు ఏదో దేశంలో ఉంటాడు, నేనేదో దేశంలో ఉంటాను, వాడు నేను పోయినా వాడు రావటం కుదరదు. తాజా శవానికి సంస్కారం కూడా ఉండదు. ఇది తీసుకుపోయి 3 రోజులు 6 రోజులు పాచి పీనికే సంస్కారం కూడా. పాచి పీని ఏమిటండి జీవితం? ఇంత గొప్ప దేశం కదా, ఇంత గొప్ప భరతమాత ఒడిలో మనం పుట్టిన తర్వాత ఈ ఒడిని వదిలి ఎక్కడికో దూరంగా ఎందుకు పంపాలనుకుంటున్నాం మన పిల్లల్ని? చెప్పండి, నిజం కదా? నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. మరి భరతమాత అంటే యోగ భూమి, జ్ఞాన భూమి, కర్మభూమి, ధర్మభూమి, భక్తి భూమి. ఇలాంటి భూమిలో మనకి భగవంతుడు జన్మనిస్తే ఇలాంటి పవిత్రమైనటువంటి భూమిని వదిలిపెట్టి భోగ భూముల కోసం పరుగులు పెడతా ఉన్నాం ఈరోజు. భోగ భూముల కోసం చూడండి, విదేశాలకు పంపిస్తే ఏమవుతుంది? అక్కడ డబ్బులు విలువ ఎక్కువ కాబట్టి ఇక్కడికి పంపిస్తే చాలా ఇక్కడ ఆస్తులు ఎక్కువ కూడబెట్టొచ్చు అన్న ఒక చిన్న ఆశతోనే మన వాళ్ళందరూ ఈ పని చేస్తున్నారు. తీరా వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత, అలవాటు పడిన తర్వాత ఇక్కడికి వస్తాడా? ఇక చచ్చినా రాబుద్ది అవ్వదు. అందులో వాళ్ళ పిల్లలు అక్కడే పుట్టారేమో, గ్రీన్ కార్డ్ అక్కడే వచ్చిందేమో, మళ్ళీ కొన్ని రోజుల్లోనే ఇక్కడ కొన్న ఆస్తులన్నీ అమ్మేసి అక్కడికి పడిపోతారు. ఉపయోగం ఉంది ఇంకా? అసలు అంతా కలిపి బ్రతికేదంతా 100 వత్సరములని మితము చెప్పిరిగా అని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో ముదిమియందో మంచి ప్రాయమందో, అడవియందో గ్రామమందో ఉదకమందో, ఎక్కడో విడిచేది ఎరుక లేదు. ఎరుకలేని జీవితానికై ఎందుకీ ఉరుకులాట? ఉరుకులాపి చేరుకో సద్గురు దరికి, దరి చేర్చును నిన్ను గమ్యానికి. కనుక మనందరం ఎవరండి? భారతీయులం. మనమందరం ఎవరండి? భారతీయులం. సనాతన హిందూ ధర్మానికి వారసులం. మొదటిది మనం ఏమిటి? భారతీయులం. 2 సనాతన హిందూ ధర్మానికి వారసులం. కానీ ఎందుకు చెడింది వ్యవస్థ? లోపం ఎక్కడుంది అని ఆలోచించినట్లయితే వెనకటి రోజులలో గురుకులము అనేది ఉంది, గురుకుల వ్యవస్థ ఉంది. కనుక గురుకుల వ్యవస్థ ఉన్నప్పుడు అక్కడ విద్య బోధించేటువంటి వాళ్ళు ఎవరు ఉండేవారు అని అంటే ఋషులు ఉండేవారండి. విద్య ఎవరు నేర్పేవారు? ఋషులు. ఋషి అంటే నిర్వచనం మనకు పెద్దవాళ్ళు చెప్పారు, సత్యద్రష్ట అని. ఋషి అంటే సత్యద్రష్ట. అలాంటి సత్యాన్ని దర్శించగలిగిన ఋషుల దగ్గర వీళ్ళ యొక్క విద్యాభ్యాసం గడిచేది కనుక, జరిగేది కనుక వాడి యొక్క సంస్కారాన్ని బట్టి వాడికి ఎటువంటి విద్యలు నేర్పాలో అటువంటి విద్యలు నేర్పేవారు. అక్కడ అందరూ సమానమే. రాజుగారి అబ్బాయికిను లేకపోతే రైతు గారి అబ్బాయికి ఇద్దరికి కూడా భేదం ఏముండదండి. అవసరం అయితే రోజు భిక్షాటన కూడా చేయాలి మళ్ళీ అందరూ, రాజుగారి అబ్బాయి కూడా. కనుక గురుకులం అనేది చెడిపోయి మనకి ఆ కులం ఈ కులం మిగిలింది. ఈ కుల గజ్జి, ఈ కుల వ్యవస్థ ఎందుకు ముదిరిపోయిందంటే గురుకులం పోబట్టి ఈ కుల వ్యవస్థ అంతా ఇట్లా మిగిలి తగలబడింది. కనుక మనం అసలు కులాల జోలికి పోకూడదు. కులాల యొక్క గోడలను మనం కోకటి వేళ్లతో సహా
పెకిలించి వేయాలి. మన గడప లోపల ఒకవేళ వ్యక్తిగతంగా ఎవరి ఆచారం వాళ్ళు పాటించుకుంటే పాటించుకోవచ్చు. కులం ఆచారం ఎక్కడ ఉండాలి? గడప లోపల ఉండాలి. గడప దాటి బయటకు వస్తే మనందరం ఎవరు? హిందువులం, సనాతన హిందూ ధర్మానికి వారసులం. ఈ సంగతి మరచిపోకూడదు. ఈ సంగతి మనం ఎంతగా జ్ఞాపకం పెట్టుకుంటామో అంతగా మనలో ఐకమత్యం పెరుగుతుంది. కుల వ్యవస్థ అనేది ఎప్పుడు లేదండి. అసలు నిజానికి కులం అంటే ఏమీ లేదు, వృత్తి అండి. కులం అంటే ఏమీ లేదు, వృత్తి. గుట్టు రట్టడి చేసేవాడు కనుక రెడ్డి. గుట్టు రట్టడి చేసేవాడు అంటే గూఢచారి అని అర్థం అండి. గోత్రంలో కాపలా కాసి దేశాన్ని రక్షించేవాడు కనుక కాపు. అంటే ఎవరు? సైనికులు. చూడండి, కనుక మనం సంపాదించిన సంపాదనలో 4వ వంతు వసూలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఆ రాజుగారి దరి చేర్చాలి కనుక 4వ భాగం రాజు దరి చేర్చాలి కనుక చౌదరి అన్నారు. అంటే ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. చౌదరి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఏదైనా కరెంట్ పోయిందా? కనుక ఇప్పుడు కుల వ్యవస్థను బట్టి చూడండి. కలెక్టర్ గారు అబ్బాయి కలెక్టరేనా? డాక్టర్ గారు అబ్బాయి డాక్టరేనా? లేదు కదా. మరి ఇప్పుడు రెడ్డి గారు అబ్బాయి రెడ్డి ఎందుకు అవుతాడు? చౌదరి గారు అబ్బాయి చౌదరి ఎందుకు అవుతారు? మన కుల వృత్తులు చేయకపోయినా ఆ కులాన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు? ఈ రోజు నిజంగా నేను హిందువుని, కులం వద్దు, కులాల పేరుతో ప్రాంతాల పేరుతో మనం విడిపోవద్దు, మనం ఐకమత్యంగా ఉండాలి అని నిజంగా గనక మనం ఫిక్స్ అయితే ఈ రోజు నుంచి పేరు చివర కులం పేరు పెట్టకండి దయచేసి. పేరు చివర రెడ్డి, చౌదరి లేకపోతే అది ఇది పేర్లు పెట్టద్దు దయచేసి. మీకు నచ్చట్లేదా? తీసేద్దామా పేర్లు? మనం కులం పేరుతో విడివిడిగా అయిపోతున్నాం. అన్య మతాలు ఏం చేస్తున్నారు? వాళ్ళు మతం ఏం చెప్తున్నారు? మీరు ఎవరు అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? నేను క్రిస్టియన్ అంటారు, నేను ముస్లిం అంటారు. మనం ఏం చెప్తాం? నేను వైశ్య, నేను క్షత్రియ, లేకపోతే నేను అది నేను ఇది అంటాం. మీరు నామకరణ చేసే రోజే పేర్లు చివరి కులం పెట్టకండి. వాడికి కులానికి పరిమితుని చెయ్యకండి దయచేసి. నచ్చలేదు మీకు? నచ్చిందా? మరి నచ్చితే ఏం చేయాలి? మనం స్పందించట్లేదంటే అర్థం ఏంటంటే అది కొంత మనకి ఇంట్రెస్ట్ లేదని అర్థం. మరి అప్పుడు ఈ సభకి, ఈ వేసిన పందిరికి, ఈ మైకులకి, ఈ స్టేజ్ కట్టిన దానికి, ఈ శ్రమ పడిన దానికి సార్థకత ఉంటుంది. చిన్న మార్పు అయినా మనం ప్రతి సభలో ఒక చిన్న మార్పు తీసుకొని ఈ రోజు శ్రీకారం చుడుతున్నాను. నేను ఈ రోజు నుంచే ఆల్రెడీ ఉంటే కూడా ఆ పేర్లు చెప్పకండి. అక్కడ ఎవరైనా పేరు అడిగితే రమణ అయితే రమణే చెప్పండి. రమణ రెడ్డి, రమణ చౌదరి, రమణ శ్రేష్ఠి, రమణ శాస్త్రం చెప్పొద్దు. ఏమండి, బాగుందా? మరి మార్పు ఏమండి? ఊరికే చెప్పుకొని వెళ్ళిపోవడమా? టైం వేస్టా? కనుక ఎప్పుడైతే మనం కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, సంప్రదాయాల పేరుతో విడిపోతామో అప్పుడు మన బలం ఏమవుతుంది? ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మన బలహీనత అప్పుడు ఎదుటి వరకు ఏమైంది? బలమైంది. చిన్నప్పుడు మనం కథ చదువుకున్నా కదా, తాతగారు ఒక పుల్ల ఇచ్చి ఎరవమంటే పిల్లాడు ఇరిచేశాడు కదా, 2 పుల్లలు ఇరిచేశాడు. కానీ పుల్లలు కట్టిస్తే విరవలేకపోయాడు. ఆ పుల్లల కట్ట, సమిదైన కట్ట ఎట్లా అయితే కట్టగా ఉంటే విరవలేకపోయామో, మనం కులాలకు అతీతంగా హిందువులమన్న సంగతి ఎంతగా గుర్తుపెట్టుకుని ఐకమత్యంగా ఉంటామో అంతగా మనం ఎవరు ఏమీ చెయ్యలేము. హిందువులందరూ కలిసి గట్టిగా చప్పట్లు కొడితే చాలండి. చెట్టు కింద నుంచొని చప్పట్లు కొడితే కాకులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోవాలి అన్నీ కూడా. కానీ ఈరోజు ఎందుకు మనం అంత బలహీనంగా ఎందుకున్నాం? మరి ఎందుకున్నాం? కనుక కేవలం జీవితం అంటే చదువు, ఉద్యోగం, ప్యాకేజీ, ఆ తర్వాత పెళ్ళి, అంతకు మాత్రమే పరిమితమయ్యారు హిందువులు. దేశం గురించిన ఆలోచన లేదు, ధర్మాన్ని గురించినటువంటి ఆలోచన లేదు. రేపొద్దున దేశభక్తి, అలానే ధర్మ నిరతి, నా ధర్మము అన్న ఒక భావన లేకపోతే ఏమవుతుంది అంటే ప్రతి ఊరు ఒక పెహల్గాం అవుతుంది, ప్రతి రాష్ట్రం ఒక బంగ్లాదేశ్ అవుతుంది. అటువంటి పరిస్థితి కావాలా?
అటువంటి పరిస్థితి కొని తెచ్చుకుందామా? మరి ఏం చేయాలి? అటువంటి పరిస్థితి రాకూడదు అంటే హిందువులంతా ఐకమత్యంగా ఉండాలి. ప్రతి దేవాలయం ఒక ఆధ్యాత్మిక పాఠశాల కావాలి. మానవ జాతికి జీవన విలువలు, కుటుంబ విలువలు, ఆరోగ్య విలువలు, ఆధ్యాత్మిక విలువలు అన్నీ రంగరించి అందించే వ్యవస్థే దేవాలయ వ్యవస్థ. కనుక ఈ లోపాలన్నీ కూడా పరిష్కారం కావాలి అని అంటే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారము దేవాలయ వ్యవస్థలో మార్పు రావడం. కేవలం విగ్రహారాధనకు పరిమితమై దేవాలయాలు మానవాళిలో చైతన్యాన్ని తీసుకురావడం మర్చిపోయిన తర్వాతనే ఈ దుస్థితి దాపరించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజమైన అబద్ధమైన ఒక మాట 10 సార్లు చెప్తే ఏమవుతుందండి? ఒకే మాట 1కి 10 సార్లు చెబితే నిజం అవుతుంది. అన్యమతాల వాళ్ళు చేసేది అదే. మనం ప్రశ్నించుకోవాలి, నానాటికి ఎందుకు అన్యమతాలు విస్తరిస్తున్నాయి, అలా విస్తరించడానికి ప్రధాన కారణాలు ఏమిటి అని ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. ప్రచారమే కారణం, ప్రధాన కారణం. కనుక మరి మనం ఎందుకు ధర్మ ప్రచారం చేయట్లేదు? ఒక మతానికి ఉన్న ఒక గ్రంథాన్ని పట్టుకొని వాళ్ళంతా ప్రచారం చేయగలుగుతూ ఉంటే 4 వేదాలు, శాస్త్రాలు, 18 పురాణాలు, రామాయణ భారత ఇతిహాసాలు, శ్రీమద్ భగవద్గీత, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని బ్రహ్మసూత్రాలు, ఎన్ని ఉన్నాయండి? ఉన్నాయంటారా? ఏమోనండి, వాట్సాప్ ఉందని తెలుసు కానీ, ఫేస్బుక్ ఉందని తెలుసు కానీ, ట్విట్టర్ ఉందని తెలుసు కానీ, యూట్యూబ్ ఉందని తెలుసు కానీ, ఇవన్నీ ఉన్నాయని తెలియదండి మాకు. చదువు వచ్చినా రాకపోయినా పవిత్ర గ్రంథం అని నెత్తిన ముసిగేసుకొని వారానికి ఒకరోజు సమయం కేటాయిస్తుంటే మతం ఎందుకు విస్తరించదు నాయనా? మరి మనకెందుకు లేదు? వారానికి రోజు పూట కాదు, వారానికి 1-2 గంటలు కూడా మన దేశం కోసం, ధర్మం కోసం కేటాయించకుండా అన్యమతాలకు పడి ఏడిస్తే వస్తుందా? మొత్తుకుంటే వస్తుందా? విమర్శిస్తే వస్తుందా మార్పు? చెప్పండి, ఎలా వస్తుంది మార్పు? సమావేశము, సభలు ముగించుకొని వెళ్ళిపోతే అయిపోయిందా? స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదో. ఆ రోజు చెప్పారు, చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు, ఈ చేదో వదిలేస్తాం. కనుక మనం హృదయపూర్వకముగా గుండె మీద చెయ్య వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ఓ హిందూ బంధువులారా, మేల్కోవాలి, ఐకమత్యంగా ఉండాలి, కులాలకు అతీతంగా దేశభక్తి కలిగి ఉండాలి. పిల్లలకు కేవలం లౌకికమైనటువంటి చదువులే కాకుండా, మార్కులు, ర్యాంకులే కాకుండా వాళ్లకు దేశభక్తిని, ధర్మ నిరతిని అందించాలి. అందుకోసమే వచ్చినదే గృహస్థాశ్రమం. చూడండి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పవి. ఏ విధమైనటువంటి ఆచరణ, ఏ విధమైన జీవన విధానాన్ని అనుసరించడం వలన మన పూర్వీకులు, మన పెద్దలు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికారు. ఈరోజు మనం 30 సంవత్సరాలు రాకుండా మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగరు, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, చతుర్విధ పురుషార్థాలు. ఏమిటి అండి? 4 చతుర్విధ పురుషార్థాలు. ధర్మార్థ కామోక్షాలు కాదు. మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగరు, థైరాయిడ్, బోనస్ స్పాండిలైటిస్, సయాటికా, ఇలాంటి బోనసులు. ఎన్నేళ్లకి? ఏమిటండి సాధించేది? అంటే మన జీవితము, మన విధానము, మన పద్ధతి బాగున్నట్ట, బాగున్నట్ట? మరి మన పెద్దవాళ్ళు ప్రాచీనులు ఆచరించిన విధానం బాగున్నట్ట కదా? కనుక ఆరోగ్యం కోసం యోగా చెయ్యం. సూర్య నమస్కారాలంటే సూర్యుడు ఫోటో, గోపూజ అంటే గోమాత ఫోటో. మన పటాలకి పసుపు కుంకుమ రాసేసి అది గోమాతో, తర్వాత ఏమాతో కూడా తెలియదు. మరి మొత్తం నిండిపోయింది కదా, పసుపు కుంకుమ అలికేసాం కదా. ఇదే మన భక్తి. ఏమండి, ప్రాక్టికల్గా ఎలా ఉన్నాం? ప్రాక్టికల్గా ఎక్కడ ఉన్నాం? ఏం చేస్తున్నాం? పగలు రాత్రి కూడా, పగలు రాత్రి తేడా లేకుండా ప్రాణవాయువును పుష్కలంగా ఇస్తుంది కాబట్టి తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి అన్నారండి. దానికి మతం అనేటువంటి దాన్ని జోడించేసి అక్కర్లేదు అంటే ఎట్లా కుదిరితే? అది మెడిసిన్. దేని నుంచి అయితే మనం మేలు పొందుతామో దాన్ని దైవము అని చెప్పారు ఋషులు. దాన్ని దైవం అని చెప్పారు. ఈరోజు చూసినట్లయితే గ్రామంలో సంతాన సాఫల్య కేంద్రాలు ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటేనండి, మరి వాళ్ళు చదువుకున్నారు కదండి, వాళ్ళు బతకాలి కదా. ఓ రావి చెట్టు, ఒక వేప చెట్టు ప్రతి గ్రామంలో 2 కలిపి నాటి కళ్యాణం చేసేవారు. అశ్వత్థ నారాయణుడు అన్నారు, వేపన మహాలక్ష్మి అన్నారు. ఆ రెండింటి కింద ఒక జంట నాగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించేవారు.
సంతానం లేని వారు అక్కడ ప్రదక్షిణ చేయమనేవారు. రావి వేప రెండింటి గాలి ఏదైతే కాంబినేషన్లో వస్తుందో ఆ గాలి కొన్ని రోజుల పాటు తీసుకుంటే ఏ సమస్య వలన సంతానం కలగట్లేదో అది సరి అవుతుంది సైంటిఫిక్గా. అందుకనే అక్కడ జంటనాగుల విగ్రహం పెట్టారు. జంటనాగుల విగ్రహం ఎలా ఉంటుందండి, మన డిఎన్ఏ ఎలా ఉంటుందో డిఎన్ఏ ఫోటో అలాగే ఉంటుంది. ఇది సైన్స్ రా బాబు. మనమే పసుపు కుంకుమ రాసి పక్క నుండి రానివ్వకుండా చేస్తున్నాం అంటాను నేను. పసుపు కుంకుమ రాయడం మానేయండి అందరూ. కొన్ని మూఢనమ్మకాలు చోటు చేసుకున్నాయి. అలాంటి మూఢనమ్మకాలన్నింటినీ కూడా విడిచిపెట్టి సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో, ఋషులు ఏదైతే అందించారో అది సూపర్ సైన్స్. సూపర్ సైన్స్ ఇవాళ సైన్స్ ఆ సూపర్ సైన్స్తో పోలిస్తే ఇంకా కళ్ళు కూడా తెరవని శిశువు సైన్స్, భౌతికమైన సైన్స్. ఇప్పటి శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు వీళ్ళు సైంటిస్ట్. వీళ్ళు కేవలం ఒక పదార్థం మీద పరిశోధన చేస్తారు, కానీ మన వాళ్ళు యథార్థం మీద పరిశోధన చేశారు. కేవలం భౌతికమైన వస్తువుల మీద మాత్రమే ప్రయోగాలు చేస్తారు, వస్తువుల మీద. కానీ మన సైంటిస్టులు, సనాతనంగా ఉన్న ఋషులు అనే సైంటిస్టులు వాస్తవం మీద పరిశోధన చేశారు. వస్తువులు వాస్తవం, పదార్థము యథార్థం. కనుకనే మనం సామాన్యులం కాదని, ఆ ఋషులకు వారసులమని మనల్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవడం కోసమే ప్రతిరోజు నిత్య పూజలో కూడా సంకల్పం చెప్పుకోమన్నారు. సంకల్పం చెప్పుకున్నప్పుడు సంకల్పంలో ఖచ్చితంగా ఏం స్మరించుకుంటాం? గోత్రం స్మరించుకుంటాం కదా, గోత్రనామాలు అంటారు కదా. ఎందుకు? గోత్రం అంటే ఏమిటి? ఋషి. మన మూలం ఏమిటి? మన మూలము ఋషులు. మనందరం ఎవరికి వారసులం? ఋషులకు వారసులం. నేను సామాన్యుణ్ణి కాదు. వాళ్ళకి ఎవరో ఎక్కడో ఎప్పుడో యుగానికొకళ్ళు ప్రవక్తలో లేకపోతే దేవదూతలో వస్తారేమో, కానీ మనందరం దైవాంశ సంభూతులమేనని చెబుతా ఉంది సనాతన హిందూ ధర్మం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. నా యొక్క అంశమే అన్ని జీవులలో ఉన్నది అని కృష్ణ భగవానుడు చెప్పాడు. ఈ సావాస్యమిదం జగత్. ఈశ్వరుడు అన్ని భూతాలలో ఉన్నాడని ఈ సావాస్యోపనిషత్తు చెబుతోంది. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణుడు అందరి జీవుల లోపల బయట ఉన్నది కూడా నారాయణుడేనని చెబుతూ ఉన్నాడు. అందరిలో అంతటా ఉన్నది భగవంతుడేనన్నటువంటి సత్యాన్ని నీవు కూడా దైవమేనని చెప్పినటువంటి ఆ వేదాంత వాక్యాలు ఉన్నాయి. అటువంటి మహా గొప్పదైనటువంటి సనాతన ధర్మం. ఎలా జీవిస్తే వ్యక్తి బాగుంటాడో, ఎలా జీవిస్తే కుటుంబ వ్యవస్థ బాగుంటుందో, ఎలా జీవిస్తే ఆరోగ్యంగా ఉంటామో, ఎలా జీవిస్తే సమాజం బాగుంటుందో అన్నీ కలిపి రంగరించి ఒక మిశ్రమాన్ని ఇస్తే అదే సనాతన హిందూ ధర్మం. ఇతర మతాలలో కేవలం మతం అంటే ఏముండదండి, అదేదో ఒకటే బాణి ఇంకా. కానీ ఇక్కడ అలా కాదు, ఆరోగ్యం ఉంది, కుటుంబ విలువలు ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉంటుందండి. మనం ఏదైనా సనాతన ధర్మంలో మన దేవీ దేవతలను తీసుకుంటే అర్థమైపోతుంది. శివ కుటుంబాన్ని తీసుకుందాం ఉదాహరణకి. శివుడు, పార్వతి, అలానే గణేశుడు, కుమారస్వామి కదా. శివుడు ఎలా ఉన్నాడు? చర్మాంబరం, గజ చర్మం కట్టుకొని ఉన్నాడు. ఆ ఆభరణాలుగా పాములు పెట్టుకొని ఉన్నాడు. రుద్రాక్షలు భస్మము ధరించి పరమ వైరాగ్యమూర్తిగా కనిపిస్తూ ఉన్నాడు. మరి అమ్మవారు ఎలా ఉంది? అమ్మవారు సింహవాహనై సర్వాయుధాలు సర్వాభరణాలు ధరించి మహావైభవంగా కనిపిస్తోంది. ఆయన వాహనం నంది, ఈవిడ వాహనం సింహం. ఇక పిల్లలు ఉన్నారండి. గణపతి వాహనం ఎలుక, కుమారస్వామి వాహనం నెమలి. వీళ్ళ వాహనాలన్నీ పార్కింగ్ చేశారండి కింద ఇంట్లో. ఎట్లా ఉంటుంది తెల్లవారేసరికి? ఎలక వాహనాన్నేమో శివుడి మెడలో ఉన్న పాము తినేస్తుంది, ఆ పామునేమో కుమారస్వామి వాహనం అయిన నెమలి చంపేస్తుంది. చూడండి, ఆ నందినేమో అమ్మవారి వాహనం సింహం ఏం చేయాలి అంటే, భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కుటుంబంలో ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయాలు ఒకరు మన్నించుకుంటూ కుటుంబాన్ని గడపాలని శివ కుటుంబం చెబుతుంది. జై శ్రీరామ్.
మానవ జాతికి ప్రమాణం ఏమిటి అంటే వేదమే ప్రమాణం అన్నారు. వేదం. కానీ వేదం అంటే అపారమైనటువంటిది, సామాన్యులకు అందుబాటులో లేదు కదండి. కనుక వేదంలో ఏం చెప్పారో తెలుసుకొని వేదాన్ని అనుసరించాలంటే మనకి కష్టం కదా. అందుకోసం అపార కరుణామయుడైనటువంటి భగవంతుడు ఏం చేశాడు అనంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నర రూపము ధరించి రాముడుగా అవతరించాడు. దేనికోసం అయ్యా అంటే చూడండి, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే మూర్తి భవిస్తే శ్రీరామచంద్రుడు పుంసాం మోహన రూపాయ. అటువంటి శ్రీరాముడు ఏదైతే వేద ప్రమాణం ఉన్నదో ఆ వేద ప్రమాణం ప్రకారమే నడిచాడు. వేదం మనకు తెలియదండి, మనకు రూట్ తెలియదు. ఎక్కడికో వెళ్తున్నాం, కంచికి చెర్ల వెళ్ళాలి, రూట్ తెలియదు. ఇప్పుడు దర్భగూడెం అంటే మన ప్రాంతం కాబట్టి వచ్చేసాం ఎవరిని అడగకుండా. ఇప్పుడు కంచికి చెర్ల వెళ్ళాలి, సాయంత్రం మళ్ళీ ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్కి. కంచికి చెర్ల వెళ్ళాలంటే రూట్ తెలియదు, ఏం చేయాలి? రూట్ అడగాలి కదా. గూగుల్ తల్లిని అడుగుతామండి, మనుషుల మీద ఆధారపడే రోజులు పోయినాయి కదా. సరే, మనం ఎవరైనా ఒక చోట రూట్ మ్యాప్ కూడా పనిచేయదు అనుకోండి, ఎవరో వెళ్ళే వాళ్ళని అడిగాం, అయ్యా మేము కూడా అటే వెళ్తున్నాం, మీరు మమ్మల్ని ఫాలో అయిపోండి, మేము ముందు వెళ్తాం, మీరు వెనకొచ్చేయండి అంటాడు. అలానే మానవుడు జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అంటే వేదాన్ని అనుసరించాలట. కానీ వేదాన్ని అనుసరించే శక్తి, వేదాన్ని అవగాహన చేసుకునే శక్తి సామర్థ్యాలు సామాన్యులకు లేవు గనుక భగవంతుడే నరుడుగా శ్రీరాముడిగా అవతరించి వేద మార్గంలో తాను నడిస్తే తన వెనకాల కళ్ళు మూసుకొని మనం వెళ్ళిపోతే చాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏ మార్గంలో నడిచినట్టు? వేద మార్గం. రాముడి మార్గం అంటే వేదం. రాముడు ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తూ ఉన్నాడు. నడక. రామాయణం అంటే ఏమిటి అంటే రాముని యొక్క ప్రయాణము అన్నారు. రామస్య అయనం ఇది రామాయణం. రాముని యొక్క నడక, రాముని యొక్క ప్రయాణం రామాయణం. అంటే ఒక్క అడుగు సత్యం, మరొక అడుగు ధర్మం, మరొక అడుగు సత్యం, ధర్మం. అంటే రాముడి నడకంతా ఎలా ఉంది? సత్య ధర్మాలతో ముడిపడి ఉన్నది. కనుక వేద ప్రమాణాన్ని మనం తెలుసుకోకపోయినా చదువుకోకపోయినా శ్రీమద్ రామాయణం చదువుకొని రాముడు చెప్పినట్లుగా చేస్తే అందరము వేద మార్గాన్ని ఫాలో అయినట్టే. అందుచేతనే భారతదేశంలో ఆసేతు హిమాచల పర్యంతము కూడా ఎంత చిన్న గ్రామమైన రామ మందిరం ఉన్నది. రామాలయం లేని గ్రామం ఎక్కడైనా ఉన్నదా? లేదు కదా, లేదు. ఎప్పటి వరకైతే మానవ జాతి రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుంటుందో అప్పటి వరకు మానవ జాతికి పతనం అనేది ఉండదు, ఉండదు, ఉండదు. ఏ రోజు రామాయణాన్ని మానవ జాతి మరచి సీతారాములను ఆదర్శంగా తీసుకోవడం మరచిపోతుందో ఆ రోజునే మానవ జాతికి పతనం ప్రారంభమైనట్లే గుర్తు. అది రాముడు. కనుక శ్రీరామచంద్రుడు అవతరించిన భూమి, శ్రీకృష్ణుడు గీతోపదేశము చేసినటువంటి భూమి. అలాంటి భూమి మీద మనం పుట్టాము. వేదోపబ్రహ్మణమైన శ్రీమద్ రామాయణము, పంచమ వేదమనదగిన మహాభారతము, ఆ మహాభారతానికి హృదయమైనటువంటి శ్రీమద్ భగవద్గీత. ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి? చేతులెత్తాలి. రామాయణం ఉందా? గ్రంథం. భారతం, భాగవతం, భగవద్గీత. ఈ 4 గ్రంథాలు మన ఇంట్లో లేకపోతే మనం హిందువులమని చెప్పుకునే కనీస అర్హత కూడా మనకు ఉండదు. కనుక ఈ 4 గ్రంథాలు ప్రతి ఇంట్లో ఉండాలి. లేకపోతే ఎన్నున్నాయో చూసుకొని మిగిలినవి కొనడానికి ఈ రోజునే మనం తీర్మానం చేసుకోవాలి. ఇంట్లో ప్రతి ఒక్కరు నుదుటిన బొట్టు ఉండాలి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు వస్తే దీపాలు వెలిగించండి. ఎన్నో సంవత్సరం అయితే అన్ని దీపాలు వెలిగించండి. దీపాలు ఆర్పొద్దు, కొంపలు ఆర్పొద్దు. వాడు దీపాలు ఆర్పుతూ ఉంటే మనం చాలా సంతోషించామంటే వాడికి ఏమర్థమైంది? ఓహో, దీపాలు ఆర్పితే సంతోషిస్తారు, చప్పట్లు కొడతారు అని అర్థమైంది. వాడు ఫిక్స్ అయిపోయాడు. ముందు ఎవరు కొంప ఆర్పుతాడు? నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని నీ కొంపే ఆర్పుతాడు ముందు. మనమే కదా నేర్పింది. అలాంటి అవసరమా మనకి? లేదు. కనుక మనము భారతీయులుగా గర్వపడదాం. సనాతన హిందూ ధర్మానికి వారసులమని గర్వపడదాం. ఏదో నుదుట బొట్టు ఇంట్లో ఒక పటము పెట్టుకుంటే సరిపోలేదు. మన మహాత్ములు చెప్పినా, ఋషులు చెప్పినా, రామాయణ భారత భాగవతాలు చదువుకొని విని అటువంటివన్నీ చదివి అర్థం చేసుకునే అవకాశం అందరికీ ఉండదు కనుకే ఆ దేవాలయానికి వెళితే అక్కడ
చక్కగా కూర్చొని సత్సంగం చేసుకోమన్నారు, అందుకు కూర్చోమన్నారు. దేవాలయంలో ఎందుకు కూర్చోమన్నారండి? కాసేపు కూర్చొని మంచి విషయాలు నేర్చుకోవాలి అని. ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటి, వ్యాయామం ఏమిటి, ప్రాణాయామం ఏమిటి, సూర్య నమస్కారాలు ఏమిటి, ఇవన్నీ నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠశాలగా ప్రతి దేవాలయము మనం తీర్చిదిద్దుకోగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. లేదు ఏదో సభలు సమావేశాలు చేసి మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం, మరి దానిని ప్రయత్నపూర్వకంగా మార్పు కోసం ఎటువంటి ప్రయత్నం చేయకపోతే మాత్రం పెద్ద ప్రయోజనం ఉండదు. ఈ చెవితో వింటారో ఆ చెవితో వదిలివేస్తారు. కనుక మనందరం కూడా అదృష్టవంతులం, మన జీవితాన్ని సార్థకత చేసుకుందాం. మన పెద్దలు అందించిన ఏదైతే సనాతన ధర్మం ఉన్నదో దానిని మనం ఆచరిస్తూ తర్వాత తరానికి దానిని అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ దిశగా మనందరం అడుగులు వేద్దాం. జీవితం అంటే కేవలం కానా పేనా సోనా మరణ కాదు. దేశం కోసం, ధర్మం కోసం ఎంతమంది తను ధన ప్రాణమన వాళ్ళు త్యాగం చేస్తే స్వతంత్రం వచ్చింది. దేశభక్తి లేని దైవభక్తి సంపూర్ణం కాదు. దేశభక్తి కూడా ఉండాలి. దేశభక్తి లేని దైవభక్తి, దైవభక్తి లేని దేశభక్తి సంపూర్ణము కావు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు జనవరి 26వ తేదీకి మన కామయ్యపాలెం ఆశ్రమంలో భరతమాత విగ్రహావిష్కరణ చేయబోతుంది. భారత్ మాతాకి జై జై. మన పీఠంలో మొన్న దసరాకి దత్తాత్రేయ సిద్ధ యంత్రం ప్రతిష్ఠించబడింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ప్రతిష్ట దత్తాత్రేయ సిద్ధ యంత్రం. అక్కడ ఏ కార్యక్రమం చేసినా సంకల్పం ఏమిటయ్యా అంటే లోక కళ్యాణము, సనాతన హిందూ ధర్మానికి పూర్వ వైభవ ప్రాప్తి, సైనికులు రైతులు సంక్షేమము, మానవాళిలో సద్బుద్ధి అంకురించాలన్న 4 సంకల్పాలతోనే చేస్తూ ఉన్న మా ఎన్నో కార్యక్రమాలు. దగ్గరలో వాళ్ళకి తెలియదులేండి, వాట్సాప్ పుణ్యమాని దూరం వాళ్ళకి తెలుస్తుంది. అది మంచికి ఉపయోగిస్తే మంచికి కూడాను. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు, ఏం జరుగుతుందో తెలుస్తుంది. దగ్గరలో వాళ్ళు పాపం తెలియట్లేదు. కనుక తప్పకుండా మీరందరూ కూడా ఒకసారి రండి. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన పీఠంగా ఇప్పుడు రూపొందింది. 25 సంవత్సరాలుగా అక్కడ నిత్యము సద్గ్రంథాలు పారాయణ సత్సంగం జరుగుతుంది. 25 సంవత్సరాలు దగ్గర. దాని యొక్క ఫలితము ఈ రోజు ప్రాక్టికల్ గా మేము చూస్తున్నాం. కాకపోతే ప్రచారము, ఫోటోలు, వీడియోలు, టీవీలో ఇవ్వటాలు ఉండవు కాబట్టి ఎవరికి తెలియట్లేదు. కానీ చాలా అద్భుతంగా జరుగుతుందమ్మా. మీరందరూ కూడా తప్పకుండా రండి. కంచికచర్ల వెళ్ళాలి కాబట్టి మళ్ళీ కార్యక్రమానికి ప్రస్తుతానికి ముగించుకుందాం. ఎవరైనా ఇలా సత్సంగాలు డైలీ వినాలి అంటే కనుక మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎక్కడ సత్సంగాలు ఇప్పుడు కూడా రికార్డింగ్ అవుతుంది. ఆ గ్రూపులో వెళ్ళిపోతుంది. 2300 మంది ఉన్నారు గ్రూపులో ఇప్పుడు.